మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో సంచలనం సృష్టించిన బైక్ దొంగతనాలు, గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 దొంగిలించిన బైకులు, 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గోకవరం గ్రామ శివారులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 2 బైకులపై 2 గోనె సంచులతో వెళ్తున్న ముగ్గురు యువకుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఈ యువకులు కేవలం గంజాయి కోసమే బైకులను దొంగిలించినట్లు తేలింది. వీరు వివిధ ప్రాంతాల నుంచి బైకులను దొంగిలించి వాటిని ఏజెన్సీ ప్రాంతంలోని గంజాయి విక్రేతలకు అమ్ముతున్నారు. ఈ డబ్బుతో పెద్ద మొత్తంలో గంజాయిని కొనుగోలు చేసి దానిని వారు స్వయంగా ఉపయోగించడంతో పాటు మైదాన ప్రాంతాలకు తరలించి ఆ గంజాయిని విక్రయిస్తున్నట్లు పోలీసులు ఈ విచారణలో వెల్లడించారు. నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడించిన వివరాల ప్రకారం 4 యువకులు ఒక ముఠాగా ఏర్పడి ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ కేసులో 3 యువకులు పట్టుబడగా ప్రధాన నిందితుడిగా అనుకుంటున్నటువంటి ఆవుల వంశీ మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. పట్టుబడ్డ యువకుల నుంచి 14 కిలోల గంజాయితో పాటు 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వారు రహస్యంగా దాచి ఉంచిన మరో 14 బైకులను కూడా పోలీసులు కనుగొని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై కేసు నమోదు చేసి పరారులో ఉన్న ఆవుల వంశీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. స్వాధీనం చేసుకున్న మొత్తం 16 బైకులను, వాటి యజమానుల వివరాలను సేకరించి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో వారికి తిరిగి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ప్రజలు తమ వాహనాల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈరోజు ఉదయం గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గోకవరం ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది గోకవరం అవుట్స్కట్స్లో బాపనమ్మ తల్లి గుడి దగ్గర వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు 2 బైక్స్లో ఒక 3 వ్యక్తులు అనుమానాస్పదంగా 2 గోను సంచుల్లో కనిపించారనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. విచారణలో తేలిన అంశాలు ఏంటంటే, వీళ్ళు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వెహికల్స్ని, ఖరీదైన స్పోర్ట్స్ వెహికల్స్ని దొంగతనం చేసి వీటిని ఏజెన్సీ ఏరియాలో గంజాయి మారకం చేస్తున్నారనమాట. అంటే ఈ బైక్స్ ఇచ్చి గంజాయిని తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి పట్టుబడిన గంజాయి సుమారు 14 కేజీలు ఉంది. ఈ 14 కేజీల గంజాయిని కూడా వీళ్ళు సొంతంగా వినియోగించుకోవడానికి కొంత, అలానే ఒక వ్యక్తి అప్స్కాండ్ అయ్యాడు, ఆవుల వంశీ అని, గోకవరం విలేజ్ చెందినవాడు. ఇతని ద్వారా వేరే ప్రాంతాలకు దీన్ని అంటే రిటైల్గా అమ్మకానికి ఇతను చేస్తూ ఉంటాడు అనమాట. సో మనకు పట్టుబడిన 3 వ్యక్తుల పేర్లు పాసం కొండలరావు అలియాస్ నాని, ఇతను కామరాజుపేట విలేజ్ గోకవరం మండలం. రెండో వ్యక్తి వాకాడ పవన్ కుమార్, కామరాజుపేట విలేజ్ గోకవరం మండలం. మూడో వ్యక్తి కాకర్ల వెంకట కుమార్ అలియాస్ వెంకట్, ఇతను కూడా కామరాజుపేట విలేజ్ గోకవరం. సో వీళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బాగా గంజాయి సేవించడానికి, చెడు వ్యసనాలకు అలవాటైపోయారనమాట. ఆ మత్తులో ఆ గంజాయి అమ్మకాలు, కొనుగోలు జరపాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల మనకి తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి, కాకినాడ, ఏలూరు, ఒరిస్సా ప్రాంతాలకు సంబంధించిన బైకులు సుమారు 14 బైకులు, వాళ్ళు ట్రావెల్ చేస్తున్న 2 బైకులు, మొత్తం 16 బైకులు మనం గుర్తించడం జరిగింది. అంతకుముందు దొంగతనం చేసినటువంటి 14 బైకులను కూడా కామరాజుపేట శివారు చెక్ పోస్ట్ ఉన్నటువంటి పైప్ లైన్స్ దగ్గర దాచిపెట్టారనమాట. దాచిపెట్టి వీళ్ళని తీసుకువెళ్ళి ఈ ఆవుల వంశీ అనే అతను, అప్స్కాండింగ్లో ఉన్న ఆవుల వంశీ వీటిని తీసుకెళ్లి ఏజెన్సీ ఏరియాలో మారకం చేసి గంజాయిని తీసుకొస్తూ ఉంటారనమాట. ఆ క్రమంలో మనం ఈరోజు 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ మీద NDPS యాక్ట్ ప్రకారం, అలానే IPC సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఫర్దర్గా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నాం. కొండలరావు మీద కేసులు ఉన్నాయండి గతంలో, మిగిలిన వాళ్ళ మీద కేసులు ఏం లేవు. అలానే ఆవుల వంశీ మీద కూడా షీట్ ఒకటి ఉందండి, థెఫ్ట్ కేసు ఒకటి ఉంది. అంటే మనకి వంశీ అనే అతను దొరికితే తెలుస్తుందండి. వంశీ అనే అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, అతను బయట సేల్ చేస్తూ ఉంటాడు, వీళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. మన దేవపట్నం మండలంలో దొరికిన వాళ్ళు కూడా గోకవరం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక ఇద్దరు దొరికారు. అవునండి, అది దేవీపట్నంలో స్టాక్ చేశారు.
గోకవరం కొంత వీళ్ళు వినియోగించుకోవడానికి కొంత ఇప్పటి వరకు డంపింగ్ ఏం లేదు ఏరియాలో. మన పోలీసులు కూడా ఫ్రీక్వెంట్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని రైడ్స్ చేస్తూ ఉన్నారు. డంపింగ్కి సంబంధించింది కానీ ఇట్లా షెడ్స్లో గోడౌన్స్లో పెట్టడం అనేది ఇప్పటివరకు మన నోటీస్లో ఏం రాలేదు. అవునండి, ఇది ఏజెన్సీకి ముఖద్వారం అవడం వల్ల, ఇది ఏజెన్సీకి మన రాజమండ్రి ముఖద్వారం అవడం వల్ల గంజాయి విరివిగా లభిస్తూ ఉంది. అందువల్ల మనం కూడా పోలీసులు కూడా ఈ మధ్యకాలంలో రాజానగరం లిమిట్స్లో మంచి కేసెస్ పట్టుకోవడం జరిగింది. అలానే ఇప్పుడు గోకవరం పోలీస్ లిమిట్స్లో కూడా పట్టుకోవడం జరిగింది. మీ ద్వారా ప్రజలందరికీ, ముఖ్యంగా పేరెంట్స్కి అందరికీ కూడా మేము ఇచ్చే సూచనలు ఏంటంటే, మీ చుట్టుపక్కల ఎవరైనా గంజాయి సేవిస్తున్నా కానీ, ఆకతాయిలు ఇట్లాంటివి ఉన్నా కానీ సమాచారం మాకు ఇస్తే మేము వెంటనే చర్యలు తీసుకుంటాము తెలియజేస్తున్నాము. 16 బైకులు ఉన్నాయండి. ఈ 16 బైకులు కూడా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కాకినాడ, ఏలూరు, ఒరిస్సా ప్రాంతాల నుంచి వీళ్ళు దొంగతనం చేశామని చెప్పారు. ఆ స్టేషన్ వాళ్ళని సంప్రదించి అక్కడ ఎఫ్ఐఆర్ నమోదైతే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ప్రాపర్ అక్నాలజ్మెంట్స్ తోటి. గోకవరం లిమిట్స్లో 4 ఉన్నాయి. రాజానగరంలో 1, ఉండ్రాజవరం 1, తణుకు 2, పెద్దాపురం 1, ఏలూరు 1, ఒరిస్సా 1, రాజమండ్రి 1 టౌన్ 1, ఏజెన్సీ ఏరియా, పాలకొల్లు, ఈ జిల్లాల నుంచి వీళ్ళు బైకులు దొంగతనం చేయడం జరిగింది.